ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఈ మొత్తం ప్రయాణంలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎందుకు మీకు అంత అసోసియేట్ అంటే నేను తమ్మారెడ్డి గారి దగ్గర ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను. హ్మ్. 99 టీవీ ఛానల్‌లో సారే మాకు ఇన్‌చార్జ్. హ్మ్. హ్మ్. మనిషికి ముక్కు మీద ఉంటది కోపం. అవును. కానీ ఇక్కడేం ఉండదు. అవును. అరిచేస్తారు. అవును. అరిచిన విషయం కూడా ఆయనకి గుర్తుండదు. వచ్చి అవును. భుజం మీద చేసి మాట్లాడుతా ఉంటారు. అవును. అండ్ మీరు కూడా అంతే స్ట్రెయిట్ ఫార్వర్డ్. హ్మ్. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది? మీ పైన అంత అదేమో అంత ప్రేమ అది తెలీదు నాకు కూడా. ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా చూస్తారు. నేనేమి ఆయనకి స్పెషల్ ఇంప్రెషన్ కలిగించడానికి ఏం చేసిందైతే ఎప్పుడు ఏం లేదు. ఆయన ఫస్ట్ నన్ను చూసింది స్టాండప్ కామెడీ షోలో చూశారు. దానికి ఆయన జడ్జ్. నా స్టాండప్ కామెడీ షోలో నేను గెలిచాను. ఆ తర్వాత నేను తీసిన 'ప్రణతి' అనే ఫిల్మ్‌ని ఆయనకి పంపించాను. ఆయన చూసి ఈవిడ ఎమోషన్ బా తీశాడు. యాక్షన్ కూడా బా తీయగలిగితే మంచి డైరెక్టర్ అవుతారని ఆయన అనుకోని వాళ్ళు మాట్లాడుకొని ఆయన పిలిపిస్తే ఎళ్ళాను నేను. పలాస అవకాశం. నేను ఫస్ట్ చెప్పాను కదా! ఒక థ్రిల్లర్ కథ చెప్పాను. చెప్పారు. చెప్తే ఇంకేమైనా చెప్పు అన్నారు. చెప్తే ఇదే చేయొచ్చు కదా! అంటే ఫస్ట్ సినిమా కదా సార్! ఏం కాదు నువ్వు చేయొచ్చు, చెయ్యి అన్నారు. సో, అక్కడి నుండి ఇది. తర్వాత నేనెప్పుడు ఆయన్ని ఆహ్, ఆ గౌరవము, ఆ భక్తి అవన్నీ ఉంటాయి గానీ, నేనెప్పుడు ఫేక్‌గా లేను ఆయనతోని. అందుకని ఆయనకి నేను మరి అసోసియేషన్ అలా ఉందేమో నాకు తెలీదు. నేనెప్పుడు ఫేక్‌గా లేను. అంటే ఊరికనే వంగి దండాలు పెట్టాలి అలాంటివన్నీ ఏం చేయలేదు. బట్ ఆయనంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్, విపరీతమైన భక్తి ఉంటది. చాలా ఇలా చూస్తాను ఆయన్ని. అదెప్పుడూ ఉంటది. అండ్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్టా రాంగ్ అనేది నాకు పూర్తిగా తెలియదు. బట్ నేను వినింది అడుగుతాను. శ్రీదేవి షోడా సెంటర్ మూవీ అప్పుడు ఆ కథ చేయడానికి అంటే ఆ టైప్ జోనర్‌లో సినిమా చేయడానికి సుధీర్ బాబు అప్పుడు రెడీగా లేరు. బట్ మీ పేరు పలాస మీ వెనక పలాస చూసి నాకు ఖచ్చితంగా ఒక మంచి బ్రేక్ వస్తదని చెప్పి మీ మీద నమ్మకంతో మీరు పలాస తీశారన్న నమ్మకంతో ఆయన మీరని చెప్పేను ఒప్పుకున్నారంట నిజమేనా? నాకసలు ఇదేమీ తెలీదు. నిజంగా జరిగింది ఏంటంటే, నేనెళ్ళి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. నేను ప్రొడక్షన్ హౌస్‌కి పంపిస్తాను. మీరెళ్ళి కథ చెప్పండి అన్నారు. ఇదంతా నాకసలేం తెలీదు. ఆయనే కబురు పెట్టారు. వరుణ్ గారు ఫోన్ చేశారు. ఆయన మేనేజర్ ఉంటారు. వరుణ్ అని. వరుణ్ ఫోన్ చేశారు. నేనెళ్ళాను. కరోనా టైంలోనే, లాక్‌డౌన్ టైంలోనే. వెళ్ళాను. కథ చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత నచ్చింది. ఒక 3 అవర్స్ కూర్చున్నాం. కంటిన్యూయస్‌గా నేను మొత్తం నరేట్ చేశాను. బావుంది. మీరెళ్ళి నేను చెప్తాను ప్రొడక్షన్ హౌస్‌కెళ్ళి చెప్పండన్నారు. 70 ఎంఎం పంపించారు. విజయ్ గారు అక్కడికొచ్చిన తర్వాత మన దగ్గర ఒక కథ ఉంది. ఈ కథ మీరు చేస్తారా అని అడిగారు. సో, నేను ఇందాక మీకు చెప్పాను గదా! అప్పుడు నేను విపరీతమైన ప్రెజర్ అంటే నాకేం తెలీదు. ఇప్పుడు చేస్తానా? లేదా? సరే వేరే కథ నచ్చితే చేయొచ్చు కదా! అని అనుకున్నాను. ఆ కథ విన్నాము. నేనేమి దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక 3, 4 సార్లు కూర్చున్నాం గానీ, నాకిక్కడేమో అది అనిపించట్లేదు. అంటే నేను చేయగలిగిన కథ కాదు. నాకు అంటే అది కథ గురించి కాదు. నేనది చేయలేనేమో అని నాకు ఒక కాన్ఫిడెన్స్ రావట్లేదు. అవును. ఒక 3, 4 సార్లు తర్వాత విజయ్ గారు చెప్పారు. "అది కాదులెండి ఎందుకో మరి మీకు ఎక్కట్లేదని నాకు అర్థమైంది. మీ కథ చెప్పండి. సుధీర్ గారు పంపించారు కదా! చెప్పండి" అంటే కథ చెప్పాను. చెప్పిన నిమిషంలో ఆయన అది ఒకటే సిట్టింగ్. కథ చెప్పాను. కథ చెప్పిన వెంటనే అడ్వాన్స్ చెక్ ఇచ్చారు. అంతే. అయితే ఇంతే జరిగింది. మిగతాది బిహైండ్ ద సీన్స్ ఏం జరిగాయని నాకు నిజంగా తెలీదు. ఎప్పుడు ఈ టాపిక్ కూడా రాలేదు. అయితే మీరు కథ చెప్పుకొచ్చారు కదా! సో, ఆ కథకి మీరెలా అయితే స్టిక్ అయి ఉన్నారో, హీరో గారు కూడా అలాగే స్టిక్ అయి ఉన్నారు. సుధీర్ బాబు గారు కూడా. సో, అండ్ ఇంకోటి ఆ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఆయన చెప్పిన మాట ఏందంటే చాలా దగ్గర సోర్స్‌ది. ఈ సినిమాకి అంటే ప్రతి సినిమాకి 100% ఇస్తాము. బట్ నాకు ఆ క్యారెక్టరైజేషన్ గాని, ఆ కథ వెళ్ళే తీరు గాని నాకు చాలా బాగా నచ్చింది. నాకెందుకో ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ వస్తది. నాకు నమ్మకంగా ఉంది. నా 100% ఇచ్చేస్తాను ఈ సినిమాకి ఏం కావాలంటే అది. అండ్ కరుణ్ కుమార్ మీద నాకు నమ్మకం ఉంది. తన సెన్సిబిలిటీస్ ఈ వర్డ్ వాడారాయన. తన సెన్సిబిలిటీస్ మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి. ఆ టైంలో బాగా బలంగా నమ్మిన వ్యక్తి అంట మిమ్మల్ని. అదైతే నిజం. అండ్ షూటింగ్‌లో ఎలా ఉండేది? షూటింగు సుధీర్ గారితో ఆయన పొద్దున్న వచ్చిన దగ్గర నుండి మళ్ళీ సాయంత్రం ప్యాకప్ చెప్పినంత వరకు క్యారెక్టర్‌లుంటారు. అంతే. ఏం చెప్పినా విపరీతంగా అంటే పాత్రకి ఏం అవసరమో దానిపైనే కంప్లీట్‌గా శ్రద్ధ పెడతారు కాబట్టి, ఎక్కడ మనకి పెద్ద స్ట్రెస్ ఉండదు. ఆయనే మాక్సిమం అన్నీ అంటే ఇది చేయాలి, అది చేయాలి మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ఆయన విపరీతమైన హోమ్ వర్క్ చేస్తారు. విపరీతంగా ఇది చేస్తారు. అదంతా అండ్ ఈ ట్రావెలింగ్‌లో మీకు కదీర్ బాబు గారి పరిచయం ఎక్కడ? కదీర్ బాబు గారి పుస్తకాల ద్వారా పరిచయం. మీరేం చదివారు పుస్తకాలు ఆయనవి? నేను అన్నీ చదివాను. అన్నీ చదివేసారా? అసలు మీరు కదీర్ బాబు గారు నాకు ఎంత ఇష్టం అంటే మీరు
మీకు నచ్చింది ర్యాండమ్గా ఒక కథ చెప్పండి, నేను కథలోని పారాగ్రాఫ్ని చెప్పగలుగుతా ఇప్పుడు. అబ్బో! ఎనీథింగ్ ఓపెన్ మీకు. హుహు. నాకు అంత ఇష్టం ఆయన కథలు నేను. ఓకే. సో ఆయనతో ఎప్పుడు మాట్లాడినంటే దాదాపు ప్రతిరోజు మాట్లాడతాము. ఎప్పుడు మాట్లాడినా దాదాపు ఒక 3-4 సంభాషణలో ఎక్కడో ఒక దగ్గర ఏదో కథ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఈ కథలోంచి ఏదో కోట్ చేసి మీరు అది రాశారు కదా, ఇది రాశారు కదా, అలా మాట్లాడుకుంటాం హ్మ్. అన్నమాట. అంటే ఆయన రాసిన ఫ్యాన్ బాయ్ మూమెంట్ నుండి ఆ! ఈరోజు పొద్దున్న లేస్తే ఖచ్చితంగా ప్రతిరోజు మాట్లాడుకుంటాం. ఆ దర్గా మిట్ట కథల్లో వచ్చే ఆ పోలేరమ్మ బండ, ఆ పొల్ బెండం సోడా షాపు, అవును. ఆ బంగారపు కొట్ల బజారు, అవును. శివాలయం అవును. ఇవన్నీ రైల్వే స్టేషన్ రోడ్డు. అక్కడ పెరిగిన వ్యక్తినే నేను అవును. కూడా. అవునా? ఓకే. అదే ఏరియా వ్యక్తిని, సూపర్. అక్కడ సూపర్. తిరిగిన వ్యక్తినే. సో సూపర్. ఎప్పుడు సార్‌ని కలిసే ఛాన్స్ రాలేదు నాకు. అయ్యో! కలుద్దాం. షూర్‌గా. తప్పకుండా సార్. అండ్ 'మట్కా' విషయానికొస్తే మీరు 'మట్కా' సినిమా అనౌన్స్ చేసేటప్పుడు అంటే ఇది కాస్త సీరియస్ క్వెషనే. అడగండి. ఆ! అన్నీ సీరియస్‌గానే అడగొచ్చు మీరు. నాకేం తప్పులేదు. 'మట్కా' నేను సినిమా బానే చెప్తున్నాను కదా! అయ్యో! నేనేమి లేదు దాచుకోవట్లేదు లేదు. కదా! మీరు అడగండి. 'మట్కా' సినిమా మీరు అనౌన్స్ చేసేటప్పుడు, అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు సినిమా మొత్తం అసలు 'మట్కా' అంటే ఏంటి? ఆ వ్యక్తి ఆ టైంలో ఎలా రూల్ చేశాడు? దీని మీదే సాగింది. 'మట్కా' సినిమాకొచ్చి చూసుకున్న తర్వాత ఎమోషన్స్ వైపు వెళ్ళిపోయారు గానీ, 'మట్కా' అనే గేమ్‌ని చాలా తక్కువ చూపించారు. చాలా ఫాస్ట్‌గా లాగేశారు. ఆహ్, చేసిన ప్రమోషన్‌కి, తీసిన సినిమాకి ఎక్కడో మ్యాచ్ అవ్వలేదు అని మీకు ఏమన్నా వచ్చిందా ఫీడ్‌బ్యాక్? తీయలేదు. ఆ! నేనే చెప్తున్నాను కదా! హ్మ్. 15 రోజులు షూటింగే చేయలేదు మేము. బాంబేలో నవీన్ చంద్ర గారితో కలిపి చేయాల్సిన షూట్ 15 రోజులు షూటే చేయలేదు సినిమాకి. ఓకే. అంతే. మీకు సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇది. హ్మ్. ఎందువల్ల? ఇంకా అంతకుమించి ఇంక మాట్లాడకూడదు మనం. 15 రోజులు షూటింగ్ చేయలేదు. హ్మ్. బాంబే షెడ్యూల్‌ని అసలు చేయలేదు. హ్మ్. అంతే. గొడవలయినాయా? గొడవలేం లేవు. ఆ! చేయలేదంటే చాలా రకరకాల పరిస్థితులు. ఎవరిని ఇందులో తప్పడడానికి ఏం లేదు. హ్మ్. చేయలేదు అంతే. తర్వాత టైం లేదు. సరే అది సెట్ చేసే ఆహ్, ఇదున్నప్పటికీ అంటే మీకు మళ్ళీ మట్కా మీరు చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు ఫస్ట్ హాఫ్ వరకు మీకు 1% కూడా ఫ్లా ఉండదు. కరెక్ట్‌గా ఉంటది. సెకండ్ హాఫ్‌ని ఎడిట్ చేయడానికి కూడా టైం లేకుండా అయిపోయింది. 22 డేస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ అయిన సినిమా అది. మీరు హ్మ్. నమ్ముతారా అది? పోస్ట్ ప్రొడక్షన్ ఇంక్లూడింగ్ చాలా డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్సు, రికార్డింగు, బ్యాలెన్స్ ఉన్న పాటలు, ప్యాచ్ వర్కులు, ఫైనల్ మిక్సింగు, అన్ని భాషల డబ్బింగు హ్మ్. 22 రోజుల్లో జరుగుతది. మీరు సినిమా తెలిసిన ఎవరికి చెప్పినా ఆ సినిమా స్పాన్‌కి 22 రోజుల్లో అది జరుగుతదా లేదా అని మీరు అడగండి. 2 కష్టమే. చేయాల్సొచ్చింది. ఎందుకు అంటే అమెజాన్‌కి ఆ డేట్‌కి ఇవ్వకపోతే కుదరదు అని. అది నా ప్రాబ్లమ్ అయితే కాదు. హ్మ్. బట్ నేనది నా తాలూకు రిగ్రెట్ ఏంటంటే, నేను దాన్ని రెసిస్ట్ చేసి ఉండాల్సింది. బట్ అక్కడేంటంటే, ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సపోజ్ అమెజాన్‌కి ఆ టైంకి కనుక మనం ఇవ్వలేదనుకోండి, ఒక 5,00,00,000 6,00,00,000 వాళ్ళు మైనస్ చేస్తారు మనకివ్వాల్సిన డబ్బులు. సార్. సో, అది 5,00,00,000 నష్టం ప్రొడ్యూసర్‌కి ఉండకూడదన్న దీని మీద ఎళ్ళాల్సొస్తది. సో, అది యాక్చువల్‌గా ఏంటి, మొదలుపెట్టిన తర్వాత 100 రోజుల్లో సినిమా అయిపోవాలి. నేను ఇప్పటిదాకా ఏ సినిమా కూడాను మొదలుపెట్టిన తర్వాత ముగించడమే నాకు తెలుసు. హ్మ్. 2 సంవత్సరాలు చేసిన సినిమా అదొక్కటే. మట్కానే. మట్కా. నేనెప్పుడు అలా చేయలేదు. నాకది ఆ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. హ్మ్. ఎప్పుడూ చేయనలాగా. నా సార్. ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా అలా చేయను. సో, అంటే ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ 2 సంవత్సరాలు ఒక సినిమా తీయడం అన్నది నేను చేయలేను. హ్మ్. మిగతా వాళ్ళు ఎవరు ఎలాగైనా చేసుకోండి. నాకు రాని విద్య అది. ఒక ఎమోషన్‌తో సినిమా మొదలుపెట్టినప్పుడు అందులో ఉండే యాక్టర్లు గాని, టెక్నీషియన్స్ గాని ఆ ఎమోషన్‌తో మొదలుపెట్టి, ఆ ఎమోషన్‌తో ముగించాలి సినిమాని. సో, ప్రతిరోజు ఆ సినిమాలో ఉండాలనుకుంటాను నేను. సో, షెడ్యూల్ బ్రేక్స్ అంటే ఏం రావాలి? ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్‌కి మనం వెళ్తున్నాము. ఆహ్, ఆ లొకేషన్ నుండి ఇక్కడ ఖాళీ చేసి ఇంకో లొకేషన్‌కెళ్ళి హ్మ్. అక్కడ సెటిల్ అయినదే షెడ్యూల్ బ్రేక్ ఉండాలి. లేదా సినిమాకి అవసరమైన ఏవైనా ప్రిపరేషన్స్ కోసం అంటే సెట్ ఎయడం గురించో, హ్మ్. లేకపోతే హ్మ్. ఇంకోటో ఉండాలి. అంతే. అలా చేసినా కూడా సరే, ఏదైనా సరే 150 రోజుల మించి ఏ సినిమా కూడా జరగడానికి వీల్లేదనేది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. సార్. ఎందుకంటే ద వరల్డ్ కల్ట్ క్లాసిక్స్ అనుకునే సినిమాలైనా సరే, తెలుగులో గొప్పగా ఆడిన గొప్ప గొప్ప సినిమాలైనా సరే, అజరామంగా నిలబడిపోయిన చాలా క్లాసిక్స్ లేకపోతే జానపదాలు గాని, పౌరాణికాలు గాని ఏవి తీసుకున్నా సరే, తెలుగు వరకే తీసుకుందాం. సార్. అవన్నీ 35 రోజులు, 40 రోజులు, 45 రోజుల్లో తీసిన సినిమాలే. సో, అంతకు మించి అదెప్పుడు ఫిల్మ్‌తో. హ్మ్. సో, మనం డిజిటల్‌లో ఉన్నప్పుడు ఇంకా డిజిటల్‌లో. వేగంగా తీయాలి గదా! హ్మ్. నిజంగా అన్ తీస్తున్నారు డిజిటల్‌లో వేగంగా. అంటే మీకే తెలియాలి. ఆహ్, డైరెక్టర్స్‌కి ఆ కన్విక్షన్ ఉంటుంది. నాకు ఏ షాట్ కావాలి. నేనెవరి గురించి అలా మాట్లాడను. అంటే నాకైతే ఉంటది. నాకు మీరు అడగొచ్చు. నేనెప్పుడూ నా అందరు ప్రొడ్యూసర్‌లతోని మీరు మాట్లాడొచ్చు. నా అందరు ఎడిటర్‌లతోని కూడా మాట్లాడొచ్చు. హ్మ్. మీకు ఫుటేజ్ గురించుంటే హ్మ్. నేను
ఒక 2 గంటల సినిమా అనుకోండి నాది. 2 గంటల 15 నుండి 20 నిమిషాలకి ఎక్కువలో నా ఫుటేజ్ ఏ రోజు నేను ఇప్పటిదాకా తీయలేదు. ఓకే. ట్రస్ట్ మీరందరూ ఎడిటర్‌లని అడగొచ్చు. కోటగిరి వెంకటేశ్వరరావు గారిని అడగొచ్చు. నా నా సినిమా ఎడిటర్‌లందరిని. మొత్తం సాయిబాబు గారి దగ్గర నుండి, కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుండి, శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర నుండి అందరిని అడగొచ్చు. నేను అంతే తీశాను. ఎప్పుడు నాకు ఏ షాట్ కావాలి, ఎంత కావాలనేది నాకు తెలుసు. దానికి నాకు ఆదర్శం పూరి గారు. పూరి గారు ఫిల్మ్ మేకింగ్‌ని పూరి గారిని నేను ఎప్పుడు ఒకేసారి కలిసాను. పలాస ఒక దీనికి టీజర్ రిలీజ్ కోసం కలిసాను తప్ప, పూరి గారికి తెలియకుండా పూరి గారి సెట్‌లో నేను ఒక 3, 4 సార్లు పూరి గారిని అబ్జర్వ్ చేశాను. అంటే నేను విజిటర్‌గా ఎళ్లి ఓకే. నా ఫ్రెండ్ ఉండేవారు. ఆయన దగ్గర పనిచేసిన ఆయన ద్వారా ఎళ్లి పూరి గారిని నేను అబ్జర్వ్ చేసింది ఉంది నాకు. సో నాకు అది ఆయన ఇన్స్పిరేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.